కార్తీక బ్రహ్మోత్సవం యొక్క చివరి రోజున ఆలయం మొత్తం పువ్వులతో ఇలా సుందరంగా అలంకరిస్తారు. ఆ తర్వాత భరణీ దీపం అనే ఒక పవిత్ర ఆచారాన్ని నిర్వహిస్తారు. భరణీ నక్షత్రం రోజున సుమారు ఉదయం 4 గంటలకు ఆలయం గర్భగుడి లోపల ప్రధాన పురోహితుడు ప్రత్యేక పూజలు మరియు యజ్ఞం అనంతరం ఒకే జ్వాలను అంటే భరణీ దీపాన్ని వెలిగిస్తారు. ఆ జ్వాల ద్వారా 5 వేరువేరు దీపాలను వెలిగిస్తారు. ఈ 5 దీపాలు భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశాన్ని సూచిస్తాయి. ఈ 5 దీపాలు చివరికి తిరిగి ఒకటిగా విలీనమవుతాయని, ఇది సమస్త విశ్వం, పంచభూతాలు ఆ ఒక్క జ్యోతి నుండే ఉద్భవించి తిరిగి దానిలోనే లీనమవుతున్నాయని ప్రతీక. దీపాలను వెలిగించిన అనంతరం భరణీ దీపాన్ని పురోహితుడు ఆలయ ప్రాంగణంలో ఊరేగిస్తూ అక్కడ భక్తులకు చూపిస్తారు. భరణీ దీపం నుండి వచ్చే జ్వాలను ఉపయోగించి అదే రోజున సాయంత్రం 6 గంటలకు అరుణాచలం కొండపై ఉన్న మహాదీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం మొత్తం 11 రోజుల పాటు వెలుగుతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈ మహాదీపం అనంతరం తెప్పోత్సవంతో ఈ పండుగ ముగుస్తుంది. ఓం అరుణాచల శివ.